ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు ఫస్ట్ ఇది? నేను యాక్చువల్లీ 9వ క్లాసో, 8వ క్లాసో ఉన్నప్పుడు మా పేరెంట్స్ మా నాన్న స్టేట్ బ్యాంక్‌లో పనిచేసేవారు. వాళ్ళు తిరగమని బ్యాంక్ డబ్బులు ఇస్తది ప్రతి 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి అవును. ఎల్టీసీ అని. ఎల్టీసీ. అది ఉంది కదా అని మా నాన్న తీసుకెళ్ళేవారు. అంటే ఇండియాలోనే తీసుకెళ్లారు. బెంగుళూరు అని, లేదా మైసూర్ అని, కేరళ అని అన్నీ. ఓకే. ఒకసారి నేను 9వ క్లాస్‌లో భూటాన్ తీసుకెళ్లారు. భూటాన్ తీసుకెళ్ళినప్పుడు మనకు పర్స్పెక్టివ్ మారిపోయింది. అబ్బా! ఏంటి ఇంత వేరేగా ఉంది. మనం చూసి అప్పుడు మేము శ్రీకాకుళంలో ఉండేవాళ్ళం. శ్రీకాకుళంలోనికి భూటాన్‌కి చాలా తేడా ఉంది కదా! ఇలా ఉంటుందా అని అలా తెలియకుండా స్ట్రెంథెన్ అయిపోయి అప్పుడు స్టార్ట్ అయింది ట్రావెల్. నేను యాక్చువల్లీ భూటాన్లో ఎండ్ చేద్దాం అనుకున్నా, ఓకే. కానీ ఛాన్స్ దొరకలేదు. వెళ్ళాలి ఒకసారి భూటాన్ మళ్ళీ. సో నాన్నగారు అనగానే నాకు మీ వ్లాగ్స్ చూస్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా ఒకసారి స్ట్రైక్ అయింది. బట్ అక్టోబర్ నెల అనేది అంటే మీ బర్త్డే, అలాగే అదొక మా నాన్న బర్త్డే కూడా ఓ సేమ్ డే. సేమ్ డే. మా నాన్న బర్త్డే కూడా అదే అనుకుంటా. స్టార్లు లేదు, నేను అలహాబాద్లో కలపడానికి వెళ్ళాను 13, 14 రోజు ఏదో 16 రోజున. ఆ రోజు ఆయన బర్త్డే గవర్నమెంట్ అక్టోబర్ కానీ మనిషి అన్నాక మీరు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి. ఆ గీతాంజలిలో డైలాగ్ దట్ మూమెంట్ ఉంటుంది కదా, అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్లీ సరే ఇప్పుడు దాని గురించి మాట్లాడుతుంది నాకు మళ్ళీ ఎమోషనల్ అయిపోతారా? వెరీ టఫ్ మొన్నైతే. ఓకే ఫైన్. సో అలాగే అదేంటంటే నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే 28 ఏళ్ళు అయ్యి వెళ్ళిపోయాం కదా అమెరికా. అమ్మ నాన్న ఉంటారు కానీ ఎఫినిటీ ఉండదు. నాకేంటంటే లాస్ట్లో నాకే గిల్టీ ఫీలింగ్, నేను ఎక్కడ ఉంటున్నాం కదా అని. ప్రతి 2 నెలలకి 3 నెలలకి చాలా స్పెండ్ చేసేవాడిని. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా అంత టైం స్పెండ్ చేయలే. సో లాస్ట్ నేను ఒక 1 వీక్ ముందు వెళ్ళినప్పుడు చెప్పాను చాలాసార్లు వచ్చేసాను, సరే నాన్న టేక్ కేర్, 6 నెలలు మళ్ళీ రానని. ఆయన 1 వీక్కే మళ్ళీ రావాల్సి వచ్చింది. సో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్, బట్ హీ లివ్డ్ ఎ గుడ్ లైఫ్. ఆయన 80+ చనిపోయినప్పుడు. చూడడానికి 60లా ఉంటారు కానీ సో యూ క్యాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి 200 ఏళ్ళు ఉండాలని అన్నాం కదా. సో పార్ట్ ఆఫ్ లైఫ్ మూవ్ ఆన్. సో ఇప్పుడు నాన్నగారు అంటే మీ పాప, సో ఏమంటారు గాడ్స్ గిఫ్ట్ మీకు? గాడ్స్ గిఫ్ట్ ఏం లేదు యాక్చువల్లీ. నా కూతురు గురించి కొంచెం నెగిటివ్ చెప్పాలి ఇప్పుడు. ఎందుకు? ఎలా అంటే అమెరికాలో పుట్టి పెరిగింది కదా, మనకున్న ప్రేమ ఆప్యాయాలు ఉండవు. నిజంగా అదైతే చెప్తున్నా, నా కూతురు గురించి చెప్తున్నా. ఇప్పుడు నేను మా అమ్మ నాన్న గురించి ఎంత పరితపిస్తాను అంటే, ఇంత వయసులో కూడా అమ్మ నాన్న అలా అయితే నేను వెళ్ళిపోతాను. ఒక 1 వీక్ ఫోన్ చేయదు. ఏం చేయలేదు ఫోన్ అని అడిగితే నువ్వెందుకు చేయలేదు నాకు నన్ను అడుగుతుంది రివర్స్. అలాగా. సో మనకున్న మీరు అడిగారు కదా ఇండియా నుంచి ఏం నేర్చుకోవచ్చు అని. అంటే ఇప్పుడు అలా ఉందో లేదో తెలియదు. మనం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఈ అపార్ట్మెంట్లు లేవు, సెల్ ఫోన్ లేవు, టీవీలు లేవు కాబట్టి అంతా క్లోజ్గా ఉండేవాళ్ళం కదా. ఆ ఇంట్రాక్షన్ ఎప్పటికీ రాదేమో అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబం అనేది ఉమ్మడి కుటుంబం కాదు, మా నలుగురిలో అంటే నేను అమ్మ నాన్న చెల్లి ఉండేవాళ్ళం. మా నలుగురిలో ఉన్న క్లోజ్నెస్ కూడా ఇప్పుడు జనరేషన్ లేదు. లేదు, అది జనరేషన్ అయ్యి వచ్చింది. నేను అమెరికా మీద బ్లేమ్ చేస్తున్నాం కానీ అలా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మా అమ్మని అంటే మనకి ఎమోషనల్ అయిపోతాం. నా కూతురికి ఆ ఫీలింగ్ ఉండదు అని అది చెప్తున్నాను. కానీ షీఈ్ వెరీ గుడ్ కిడ్. యూఎస్లో పుట్టి పెరిగినా కూడా ఇప్పటికీ ఏదైనా చెప్తే వాదించకుండా, డిబేట్ చేయకుండా, ఎందుకు నువ్వు ఎవడైనా చెప్పడం అనకుండా 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఇప్పుడు ఏం చెప్తే చేస్తారు. సో వెరీ గుడ్ కిడ్. సో అదంతా మీ పెంపకమా? అది కొన్ని పెంపకం, కొన్ని అదృష్టం ఉంటాయండి. ఇప్పుడు మా ఆవిడ ఉంది, మా ఆవిడకి నేను నా పెంపకం కాదు కదా. ఇంత అండర్స్టాండింగ్ వైఫ్ ఎక్కడ ఉంటారు ప్రపంచంలో. నేనేమో ఉన్న అందరూ అడుగుతుంది, నాకు కామెంట్లు పెడుతున్నారు, వెళ్ళి మీ ఆవిడతో కొంచెం టైం స్పెండ్ చేయడం. వాళ్ళకి తనేం అనట్లే కదా. సో అది దాన్ని పెంపకం అంటారు, దాన్ని అదృష్టం అంటారు అన్నమాట. ఎన్నో విధాలుగా చాలా లక్కీ. సో ఎప్పుడు బాగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ 2 ఏళ్ళు జరిగిన దౌర్భాగ్యం కొన్ని అనుభవించాలి. ఎప్పుడు అలాగే ఉంటే మనకు తెలియదు కదా అదర్ సైడ్. నేనైతే చిన్నప్పటి నుంచి ఏ కష్టం అనుభవించలేదండి, ఫైనాన్షియల్గా కానీ, చదువు పరంగా కానీ, లేకపోతే ఏదో ఆశించి అది దక్కకపోవడం అలా జరగలేదు. కాబట్టి 2 ఏళ్ళు ఒక డిఫరెంట్ సైడ్ చూసేసామని. ఆ 2 ఏళ్ళు కూడా డిఫరెంట్ సైడ్ అంటే నాకేం పోలే, జస్ట్ మెంటల్ ప్రెషర్ అంతే. దానివల్ల డబ్బులు పోలేదు నా జీవితంలో. దేనికి అంత మెంటల్ ప్రెషర్ దేనికి అంటే? ఇప్పుడు అంటే ఎవడో వచ్చి రాత్రి పగలు మేము బూతులు తిడుతుంటే మెంటల్ ప్రెషరే కదా. మనం అనుకుంటాం మన చెవులు మూసుకుందామని, కానీ వినిపిస్తాయి కదా అంతే. కానీ జనాలు ఏమంటారు అంటే నన్ను బూతులు తిట్టేస్తే నేను ఏదో తక్కువైపోతా వాళ్ళు ఎక్కువైపోతా అనుకున్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంతే కదా. ఇప్పుడు మన పాస్ట్లోని ఆ రోజు ఈ రోజు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ రోజు ఏం జరిగిందో తెలుసు కదా. ఈరోజు నేను దేని గురించి వరి అవ్వాలి. 195 దేశాలు తిరిగేశాను. నా ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి కాబట్టి సీఎం గారిని కలవాలనుకుని కలిసేసా, లొకేషన్ కలవాలనుకుని కలిసేసా. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కలాల్సింది, నాకు ఆ రోజు కుదరలేదు. మళ్ళీ తర్వాత ట్రై చేస్తే కలిసేస్తా. ఏది అనుకుంటే 100% అయిపోయాను కాదు, నేను అనుకున్న దాంట్లో 96%, 97% అయిపోతున్నాయి. ఇంకా నేను దేని గురించి వరి అవ్వాలి చెప్పండి.